కృపాకరించిన సమాధానం గల మా పనులు తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసం దేవ, అనువాడు ఉన్నవాడు స్తోత్రాలు. ఆదివాళ్ళు మీ దేవస్థానం ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ కాపుదలు కాచినారు, కాపాడినారు, భద్రపరిచారు. యూట్యూబ్ చేస్తుండగా అనేకులు రక్షణ మార్గం స్పందకులు సాయం రక్షణ పవడ మేము నీ రాకడ కొరకు మెలకగలిగిన జీవితాన్ని జీవించడం సాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అటు దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు. ఇదియే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి సహోదర ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి గాస్పుల్ వాక్యం అనగా నోవాహును, తర్వాత ఎవరు, దానియేలు, యోబు, వీరు ముగ్గురే మరి తాము నీతివంతులను తన కుటుంబాలు మాత్రమే వారు రక్షించుకున్నారు. తాము మాత్రమే నీతివంతులని ఎంచుకున్నట్టుగా చూడగలుగుతున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. అబ్రహాము మా విశ్వాసకుల తండ్రి, దావీదు రాజు ఉంటున్నాడు, మోషే ఉంటున్నాడు, అనేకులు ఉంటున్నారు. అయితే వీరు ముగ్గురిని గురించి ఎందుకు రాయబడినది, పరిశుద్ధాత్మదేవుని ఎందుకు రాయబడినది అనేది మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే మొట్టమొదటిగా నోవాహును గురించి మనం ధ్యానించుకుందాం. నోవాహు ఎటువంటి వాడు? నోవాహు దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్టయితే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. యెహోవా దృష్టికి ఏం చేసినట్ట? కృప పొందినవాడు. కృప పొందినట్ట మనం చూడగలుగుతాం. కృప అనగా అది మరి అర్హత లేని వారికి అర్హత అనుగ్రహించేది కృప. ఏ అర్హత లేకపోయినాను అనుగ్రహించేది, మనం పొందేదానికి వీలు లేదు. అటువంటి వానికి మరి నోవాహుకు ఏం కలిగింది? కృప కలిగింది, ఒకటోది. రెండవదిగా మనం చూసినట్టయితే నీతిమంతుడు, నీతిపరుడు. ఆయన ఎవరు? నోవాహు నీతిపరుడు. కాబట్టి ఈ లోకంలో నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటారు. అయితే నోవాహు ఎటువంటి వాడంట? నీతిపరుడు అని దేవుని వాక్యం రాయబడింది. ఈ తరములో నిందారహితుడై ఉండెను. మరి నిందలేని వాడిగా జీవించినాడు నోవాహు. మొట్టమొదటిదిగా దేవుని కృపనొందినవాడు, నీతిపరుడు. మూడోది నిందారహితుడు. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవునితో నడిచినవాడు. దేవునితో నడచాలంటే ఎవరూ నడచలేరు. అయితే హానోకు కూడా దేవునితో నడిచినాడు. 360 సంవత్సరములు దేవునితో నడిచి ఆయన తీసుకొని పోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట రాయబడింది. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతడిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను అని దేవుని వాక్యం రాయడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక మరి ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. అంత మాత్రంగా భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. కాబట్టి సహోదర భూలోకము చెడిపోయి ఉండెను, బలత్కారంతో నిండెను. నోవా ఒక్కడే దేవుని కృపనందినవాడు, నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో నడిచినవాడు. కాబట్టి సహోదర లోకంలో చెడిపోయినప్పుడు నోవా ఒక్కడు మాత్రమే దేవుని కృపనందినవాడు. కాబట్టి సహోదర ఆయన నీతిని బట్టి, ఆయన ఎందు భయభక్తులను బట్టి మరి కృపనందిన. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు? మరి ఆయన నీతిపరుడు అంటున్నాడు, నిందారహితుడు అంటున్నాడు. తర్వాత మరి నిందారహితుడు, తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే దేవుడితో నడిచిన వాడు,
కృప పొందినవాడు అంటున్నాడు. కాబట్టి సహోదర నీవు నేను మరి ఏ విధంగా ఉంటున్నావు? నోవా వలె ఉంటున్నావా? మరి నీతిపరుడుగా ఉంటున్నావా? కృప నొందిన వాడుగా ఉంటున్నావా? నీతిపరుడుగా ఉంటున్నావా? నిందారహితంగా ఉంటున్నావా? దేవునితో నడిచేవారిగా ఉంటున్నావా? ఆ విధంగా లేకపోయినట్టయితే మనము నీతివంతుడము అనిపించుకో. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిపరుడు అని మనం చూడగలుగుతాం. రెండవ వ్యక్తిని మనం చూసినట్టయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే దానియేలుకు కొన్ని అర్హతలు ఉన్నాయి. దానియేలు కూడా కొన్ని అర్హతలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. దానియేలు ఎటువంటి వాడు? 120 దేశాలలో అధిపతిగా ఉంటున్న వారి పైన 3 ముఖ్యులుగా ఇచ్చినాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు అని. ఏ నష్టము కలగకుండా రాజుకు మరి చేసేవాడు మరి దానియేలు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అతనిలో దానియేలు ఏముంది? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, తర్వాత ఖ్యాతి నొందినవాడు, తర్వాత నమ్మకమైన వాడు, ఏ తప్పైనను చేయనివాడు. అటువంటి వాడు దానియేలు. కాబట్టి సహోదర మరి ఆ యొక్క బబులోను దేశంలో 120 దేశములలో నుండి అధిపతుల పైన ఈ దానియేలు ఒక్కడు మాత్రమే నమ్మకమైన వాడుగా, మరి ఖ్యాతి నొందిన వాడుగాను, మరి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర నోవాహును చూసినాము. ఈ తరం అంతటిలో దేవుని కృప నొందినవాడు నోవా ఒక్కడు మాత్రమే. ఇక్కడ కూడా బబులోను దేశంలో ఎవరే కానీ లేరు. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు, నమ్మకమైన వాడు, మరి అంత మాత్రం కాక మరి ఏ తప్పైన ఏ లోపమును చేయనివాడు. కాబట్టి దానియేలులో ఉంటాడు. కాబట్టి సహోదర ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మరి దానియేలు వలె నమ్మకమైన వారిగా ఉంటున్నామా? మరి అతి శ్రేష్ట జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నామా? ప్రఖ్యాతి నొందిన వారుగా ఉంటున్నామా? నమ్మకమైన వారుగా ఉంటున్నామా? అట్లయితే మనం కూడా దేవునికి నీతివంతులుగా తీర్చబడతాం. మూడవదిగా మనం చూసినట్టయితే యోబును చూసినట్టయితే చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. కాబట్టి సహోదర ఊజు దేశంలో ఇక్కడ మనం చూసినాం నోవాహు తరములన్నిటిలో ఆయన నోవా ఒక్కడు మాత్రం కృప నొందినవాడు. లోకంలో చెడిపోయినాను, బలత్కారంతో నిండినాను. అయితే ఆయన ఒక్కడు మాత్రమే మరి నీతిపరుడు, కృప నొందినవాడు, తర్వాత దేవునితో నడిచినవాడు, నిందారహితుడుగా నోవా ఉన్నాడు. అట్లాగా దానియేలు కూడా మనం చూసినాం. దానియేలు ఎటువంటి వాడు? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకమైన వాడు, ఏ తప్పైనను అతను చేయనివాడు. 120 సంవత్సరాల అధిపతులలో అతడు మరి ముఖ్యుడుగా ఉండేటట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర యోబును చూసినట్టయితే ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబులో కూడా ఎన్ని ఉన్నాయి? 4 గుణాలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము
విసర్జించినవాడు. చెడుతనము అనగా దేవుని యందు చెడును, భక్తి అనగా చెడుతనమును విసర్జించుటయే భక్తి అని దేవుని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ మాట రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 1:27 కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఏమనింది? మరి విధవరాలను, దిక్కులేని వారిని ఆదరించుటయే భక్తి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సోదర ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరింపబడుతున్నాను. యోబు యూజు దేశములో ఎంతో ధనవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనము విసర్జించినవాడు. 5 గుణాలు మనం చూడగలుగుతున్నాం. ధనవంతుడు ఒకటి, తర్వాత యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, మరి అంతమంతగా చెడుతనమును విసర్జించినవాడు. అటువంటి వాడే నీతివంతుడుగా అని మరి హెజ్కేలు ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి సోదర ప్రవక్త ద్వారా నేను నీతివంతులమైన సాక్ష్యం చెప్పబడుతున్నామా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు నీతో నాతో మాట్లాడేదంటే మరి నోవా వలె, దానియేలు వలె, యోబు వలె మనము నీతివంతులుగా మనం ఉంటున్నావా? జీవించలేకపోతే కాబట్టి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ పరలోకం మొదలుకొని భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు యాగముగా, శిలువలో యాగముగా చేయబడ్డాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా నీ పాపాలు, నా పాపాలు మరి కడిగి వేసినాడు. అందరు బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాడు. ప్రభా, నీతియు లేని భక్తులు పాట రాశాడు. నీతియు లేని మానీత్య బతుకులు నీ యందు స్థిరమాయను అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడాలి. కాబట్టి సోదర నేను నీతివంతులుగా చేయబడాలంటే పరిశుద్ధమైన రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తమే పరిశుద్ధమైంది. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును అని 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. మన పాపమును మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతివంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం. కాబట్టి సోదర నోవా వలె, యోబు వలె, దానియేలు వలె మనం కూడా నీతిగా మనం జీవించాలంటే, దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మనము మరి ఈ 4 మనం కలిగి ఉండాలి. నోవాహు అయితే ఆయన నీతిపరుడుగా జీవించినాడు, కృపనొందినవాడుగా ఉన్నాడు, తర్వాత నిందారహితుడై ఉన్నాడు. మరి ఈ తరం వారిలో మరి ఆయనే మరి బలాత్కారంతో నిండబడింది. కాబట్టి సోదర యోబు కొడుక మరి తూర్పు దేశములో, ఊజు దేశములో మరి ఆయన ఒక్కడే ధనవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తర్వాత భయభక్తులు కలిగిన వాడు మరి ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. చెడుతనము విసర్జించినవాడు. దానియేలు కూడా 120 దేశాలలో అధిపతులలో ముఖ్యుడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడు, ఖ్యాతి నొందినవాడు. కాబట్టి సోదర మరి ఆయన తప్పైనను నేరమైన చేసిన వాడు కాదు. అటువంటిగా నేను నీతిగా జీవించాలని ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీటి వారును ఆత్మరక్షణ పొందుదురు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.